చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ మన ఇండియా స్టైల్‌లో చేశాననమాట మా మేడంకి. ఇంతకుముందు ఒకసారి చేస్తే చాలా బాగుంది. అలా అంది. అందుకని ఈరోజు ఫ్రెష్‌గా యాట్‌నైతే కోసుకొచ్చారు ఇంట్లో. అందుకని చేద్దామని చేశాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో, టేస్టీగా ఉంటది గదా! అలా మన ఇండియా స్టైల్‌లో చేస్తే గనక బాగా తింటదామె. అందుకని చేశాననమాట. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. నేనైతే కిలోకి పైనే 3/4 కిలో వరకు మెత్తని కండలన్నీ తీసుకున్నాననమాట. నేనే కట్ చేసుకున్నాను చిన్న చిన్న మన ఇండియా స్టైల్‌లో ముక్కలన్నీ. తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటారు కదా! ఒక్కొక్క ముక్క 1/4 కేజీ, అర కేజీ ఉంటాయన్నమాట. నేనైతే మెత్తని కండలన్నీ తీసి చిన్న చిన్నగా కట్ చేసేసి శుభ్రంగా అయితే కడిగేసాను ఫ్రెండ్స్. నీట్‌గా కడిగి పక్కన పెట్టేసాననమాట. తర్వాత దానికి ఏమేం కావాలనేది చూపిస్తాను. చూసేద్దాం పదండి. ఏం ఎక్కువ మసాలా లేదు. ఆనియన్స్ సన్నగా కట్ చేశాననమాట. 2 ఆనియన్స్, ఒక టమాటా పెద్దది, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, పుదీనా అనమాట. మసాలాలంటే ఏమి ఎక్కువ వేయను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినరు మసాలాలు. ఇప్పుడైతే గనక మనం ఇండియాలో అయితే గనక కుక్కర్‌లో అట్లా పెడతారు కదా! ఇక్కడైతే కుక్కర్ లేదు. నేను మామూలుగానే చేస్తున్నాను. ఎలా చేస్తాననేది గుండంలో. ఇలా చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఉడకటం అంతే. చూడండి, అందరూ మామూలుగా కుక్కర్‌లో ఉడకబెట్టి తిరగబాత పెడతారు కదా! నేను అలా లేకుండా మామూలుగా గుండంలోనే చేస్తున్నాను. ఆయిల్ అయితే ఏసాను. యాలక్కాయలు 2, లవంగాలు అయితే ఏసాను. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క అయితే ఏస్తున్నాను. ఎక్కువ మసాలాలు అయితే వాళ్ళు తినరు. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేస్తున్నాను. అవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకున్నాం కదా! ఈ ఆనియన్స్ అయితే ఏస్తాము. పచ్చిమిరపకాయలు వేసాను, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. అవి బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే అవి ఫ్రై అయ్యే లోపల ఒక మాట మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా నా వీడియో ఇంకొంతమంది చూడడానికైతే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. టమాటా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆ టమాటా కొంచెం ఫ్రై అయ్యాక మటన్ అయితే వేద్దాము. చూడండి, ఇలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీకైనా, పుల్కాకైనా, రోటీకైనా, సంగటికైనా, దేనికైనా సూపర్గా ఉంటుంది. కొబ్బరి మసాలా అలాంటి అవంట ఏమీ వేయలేదు. చూడండి, ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. చూడండి, అది కూడా బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయిందనమాట. ఇప్పుడైతే అందులో మటన్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో కూడా నీళ్ళు ఉంటాయి, పిండేసి కడిగాం కదా, అది మటన్ అయితే అందులో వేసేస్తున్నాను. ఆ మటన్ ఇటు అటు కలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా సన్న మంటలోనే మటన్ అనేది కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఆ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మటన్ అనేది అడుగంటుకొని ఉంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, మనకి రుచికి సరిపడంత కారం పొడి, అన్ని మసాలా పొళ్ళు వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అవి బాగా ముక్కకు పట్టేలాగా అయితే కనుక రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసి, రాళ్ళుప్పు ఎక్కువగా రాళ్ళుప్పే వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కర్రీలకి అన్నిటికీ రాళ్ళుప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది అనమాట. మసాలాకు పట్టేలాగా ముక్కలకు అన్నిటికీ బాగా కిందికి పైకి కలుపుకొని కొద్దిగా అయితే సన్న మంట పెడదాం ఫ్రెండ్స్. ఇంకేమి మసాలా లాంటివి ఏమి వేయను, కొబ్బరి కానీ అలాంటివి ఏమీ వేసేది లేదు. చూడండి, ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పుదీనా అయితే వేసాను. కొత్తిమీర ఫైనల్లో అయిపోయినాక
వేద్దామనేసి ఈ పుదీనాను కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మన గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసి బాగా గ్రేవీ దగ్గర పడే వరకు మటన్ ఉడికే వరకు మటన్ అయితే ఇంకా మూత పెట్టేసి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తీసి అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి గ్రేవీ అయితే దగ్గర పడిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి మటన్ కూడా ఉడికిపోయింది. చాలా సింపుల్గా మసాలా లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్లో అయితే కనుక కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే అనమాట. చూడండి పొగలు అయితే పోతుంది, ఉడికిపోయింది మటన్ అనేది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇలా చేసుకుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువగా ఇంటి దగ్గర కూడా కొబ్బరి మసాలా వేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇట్లే చేస్తానన్నమాట. కాకపోతే కుక్కర్లో ముందుగా ఆయిల్, ఉప్పు, పసుపు కలిపి పెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టి తిరగబాత అయితే పెడతాను. ఇక్కడైతే ఇలా చేశాను అనమాట. చూడండి మా మేడంకి అయితే అన్నం పెట్టేశాను, కూర వేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.